తెప్పసముద్రం ప్రీ ఈవెంట్ ట్రైలర్ లాంచ్కు విచ్చేసిన టెక్నీషియన్స్కు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ తెప్పసముద్రం సినిమాని ఎంతో కష్టపడి డైరెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హీరో కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క మదర్ క్యారెక్టర్ ఇచ్చిన బాల కమిషనర్ కానీ యోగి అన్న కానీ ప్రతి ఒక్కరు నాకు ఇక నందకిషోర్ సార్ కానీ ప్రతి ఒక్కరు శేఖర్ డిఓపి ప్రతి ఒక్కరు ఈ ఈ సినిమా అసలు ముందుకు రావడానికి నేను కొత్తగా వచ్చిన అనే భావన కూడా వాళ్ళ లోపల లేకుండా, ముఖ్యంగా నన్ను సినిమా వాల్యూ గురించి ఆలోచించి ఒక ప్రొడ్యూసర్కి కొత్త వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలని ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు నాకు సహకరించి వారు కూడా సినిమా ఎట్లా ముందుకు తీసుకోవాలన్న పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తరపున మరియు బేబీ వైష్ణవి ప్రజెంటేషన్ మా శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ తొలి చిత్రం ఈ మూవీ ఇక్కడ తెప్పసముద్రం ద్వారా మేము పరిచయం సతీష్ రాపోల్ దర్శకత్వంతో మేము అసలు జర్నీ ఎలా జరిగిందంటే, యాక్చువల్గా మనకి ఇక్కడ చైతన్య గారు మాకు ఆల్రెడీ పరిచయం మాకు ఒక సందర్భంలో, ఆ పరిచయం ద్వారానే యాక్చువల్ అన్న ఇంటికి ఇట్లా కొద్దిగా నీవు సతీష్ గారు ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరు మీరు రావాలి ఇట్లా కలిసి భోజనం చేయడానికి సందర్భంగా పిలిచి ఆ భోజనం ద్వారానే ఇవాళ ఈ సినిమా తెప్పసముద్రం ఇంతమంది ఆర్టిస్టుల మధ్యన ఇక్కడ మేము పబ్లిక్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, అదేవిధంగా మా తెప్పసముద్రం మూవీ ఈవెంట్కు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఇక్కడికి మేము పిలిచిన వెంబటే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజ్ ఆచార్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సభ ఈ ప్రీ ఈవెంట్ వేదిక ద్వారా మేము తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఒక సినిమాలంటే తెలుసు అందరికీ, మేము కూడా చిన్న సినిమానే లెవెల్ ఎక్కడ తగ్గించకుండా ప్రొడక్షన్ వాల్యూని మాత్రం యాక్టర్స్ కూడా ఇక్కడ నటించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఓ టైంకు వాళ్ళకి అటు ఇటు ఏమున్నా అని కూడా మాకు సహకరించి సినిమా ముందుకు పోయిందంటే వాళ్ళందరి సహకారంతోనే నేను ఇలా సినిమా ముందుకు తీసుకుపోగలిగిన. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలను కూడా డైరెక్టర్ మొత్తం రాత్రి పగలు ఒక డైరెక్టరే కాకుండా డైరెక్టర్ టీం కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నికల్స్ వారందరికీ కూడా ప్రతి ఒక్క నా తరపున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక సినిమా తయారు కావాలంటే వాస్తవానికి కూడా ఎంతో టైం పడుతుంది. పెద్దవాళ్ళకు కొంచెం ఈజీ ఉంటుండొచ్చేమో, కానీ పెద్ద చిన్న అనే తేడా లేకుండా మన నటించిన నటుమణులకు అందరికీ తగ్గట్టుగానే నేను ఈ సినిమాను ముందుకు తీసుకుపోవడం జరిగింది. అంటే ఈ సహకారం డైరెక్టర్ గారు కూడా ఎంతో కష్టపడి ఇప్పటికి కూడా రాత్రి కూడా ఆఫీసులోనే వండుకుంటూ, ఎందుకంటే ఒక కుటుంబం భార్య పిల్లలందరినీ కూడా ఇప్పుడు ఈవెంట్కి ఉంటుంది, వాళ్ళందరికీ దూరంగా వండుకుంటూ ప్రతి ఒక్కరు ఈ సినిమా అంటే అందరికీ చూసే వాళ్ళకి ఈజీ. నేను కూడా ఈ సినిమా చాలా ఈజీగా చూసేసిన. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఎమ్మటి వెళ్ళి కూడా చిరంజీవి గారి కంటే చాలా పిచ్చి పవన్ కళ్యాణ్ చాలా అభిమాని. నేను అభిమానంతోనే ఇలా ఈ సినిమాకి వచ్చినామంటే ఆ సినిమా చూస్తూ సినిమా చేసిన కష్టాలు ఎంతో తెలుసుకొని ప్రతి ఒక్క టీంకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సినిమా తరఫున. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఆటుపోట్లు ఉంటాయనే తెలుసు. ఆర్టిస్టులకు వెళ్ళి మొదలు పెట్టుకుంటే, చిన్న కెమెరామెన్కి వెళ్ళి పనిచేసే వాళ్ళ కింద పనిచేసే అసిస్టెంట్లకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే, ఇక ప్రతి ఒక్క వాళ్ళ కష్టాలు అయితే మనం ముందలుండి చూసినందుకు ప్రత్యేకంగా మాకు కష్టపడి పనిచేసి వాళ్ళ చెమటోడ్చిన వాళ్ళ అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై.